కృష్ణ పరమాత్మ జగద్గురువే అయినప్పటికీ కూడా సాందీపని అనే గురువు దగ్గరికి వెళ్ళి 64 రోజుల్లో 64 కళలు నేర్చుకొని మనకి ఆయన జగద్గురు, ఆయనకెందుకు గురువు. కానీ ఏం నిరూపించారంటే నరుడిగా జన్మనెత్తినవాడు. అంటే రామచంద్రుల వారు కూడా వశిష్ఠుల వారి దగ్గర శ్రవణం చేశారు జ్ఞానాన్ని. మరి ఇద్దరు జగద్గురువే 2 అవతారాల్లో వచ్చినప్పటికీ కూడా గురువు అవసరం ఎందుకు వచ్చింది అంటే మనం గుర్తించాలి, గురువు లేక గుడ్డి విద్య. గురువు లేకుండా చేసేది గుడ్డి విద్య. అంటే తడుముకొని వెళ్ళినట్టు ఉంటుంది. అట్లా కాకుండా నేరుగా నీకు జ్ఞానం అనే కంటి చూపునిచ్చే, ప్రకాశాన్ని ఇచ్చేది గురువు. జగద్గురువే అయినా సరే దేహంతో అంటే దేహధారిగా మానుష దేహంతో నరుడిగా అవతరిస్తే గురువు లేకుండా తరించలేడు అన్నది నిరూపించటానికే 2 అవతారాల్లో కూడా స్వామి గురువు దగ్గరికి వెళ్ళి శ్రవణం చేసినట్లుగా చూపించారు. జగద్గురువుకి గురువు అక్కర్లేదు, మన కోసం మనకు ఆదర్శంగా చూపించటానికి ఆ ఉదంతాలు ఉన్నాయి. అట్లాగే హైందవ ధర్మం చాలా గొప్పగా పెద్ద పీట వేసింది గురు శబ్దానికి, గురు తత్వానికి.